రెరా సెక్రటరీ శివబాలకృష్ణ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఏకకాలంలో 20 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. రెరా సెక్రటరీకి బినామీల పేరుతో ఆస్తులున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు జరిగిన సోదాల్లో ఆస్తుల పత్రాలు, నగదు సీజ్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారు. బాలకృష్ణకు సంబంధించిన కార్యాలయాలతో పాటు బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన బాలకృష్ణ పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఏసీబీ గుర్తించింది. తీసుకుని విల్ గెట్ బ్యాక్ టు యూ షార్ట్లీ. సార్ మీ రైట్స్ వాళ్ళు సహకరిస్తున్నాడా బాలకృష్ణ? అది కూడా మాట్లాడుతున్నాము. వచ్చాయి ఆరోపణలు, అవి వచ్చాయి అవినీతి ఆరోపణలు. వాటిపైన ఎంక్వైరీ చేసి వీఆర్ డూయింగ్ ఇట్. అవన్నీ మేము త్వరలోనే మీకు చెప్తాము. ఇంకొక 1 hour వెయిట్ చేయండి. బ్యాంక్ లాకర్స్ ఏమైనా గుర్తించడం జరిగిందా? అవే మీకు ఒక 1 hour లో డీటెయిల్స్ ఇస్తాము. ఓకే, ప్లీజ్ జస్ట్ వెయిట్. రెరా సెక్రటరీ శివబాలకృష్ణ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఏకకాలంలో 20 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. రెరా సెక్రటరీకి బినామీల పేరుతో ఆస్తులున్నట్లుగా గుర్తించారు. అయితే ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో ఆస్తుల పత్రాలు, నగదును సీజ్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారు. బాలకృష్ణకు సంబంధించిన కార్యాలయాలతో పాటు బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేస్తున్నారు బాలకృష్ణ. అయితే ఆ పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఏసీబీ గుర్తించింది. రెరా సెక్రటరీ శివబాలకృష్ణ నివాసంలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రైట్ సుజాత, చెప్పండి, ఈ సోదాల్లో ఎటువంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు? కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్తున్నారు. ఐటీ అధికారులు ఏమంటున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో హెచ్ఎండిఏ అధికారిగా పనిచేసినటువంటి బాలకృష్ణ మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 500 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చినటువంటి సమాచారం మేరకు ఏసీబీ అధికారులు అయితే మాత్రము సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటికి 5 బృందాలు వచ్చి అక్కడ తనిఖీలు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో అన్ని డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారులు బ్యాంక్ లాకర్లను, 3 అకౌంట్లను ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ని, అదేవిధంగా ట్రాన్సాక్షన్ ని పరిశీలించడానికి అయితే మాత్రము బ్యాంక్ లాకర్స్ వద్దకు వెళ్లారు. దాంతో పాటు ఏసీబీ అధికారులను బిట్టిగా అడిగే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఏసీబీ అధికారులు మాత్రం కీలక సమాచారం అందించారు. మరి 2-3 గంటల్లోనే ఈ సోదాలు ముగిసే అవకాశం ఉంటుంది. దాంతో పాటు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ రావాలంటే టైం పడుతుంది అని చెప్పడంతో పాటు అక్కడ ఉన్నటువంటి బాలకృష్ణ సహకరిస్తున్నారా అని అడిగినప్పుడు ఇంకా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కీలక వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు అటు కుటుంబ సభ్యులందరినీ, వాళ్ళ బంధువుల ఇళ్లలోనూ అయితే ఇప్పటికీ తనిఖీలు చేస్తున్నారు. మరికొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కోసం వాళ్ళకు వచ్చినటువంటి కీలక సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో అయితే మాత్రము సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ డాక్యుమెంట్స్ దొరికిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కుటుంబ సభ్యులు కూడా ఎవరు బయటికి రానివ్వడం లేదు. దాంతో పాటు ఎవరిని కూడా లోపలికి వెళ్ళడం లేదు. కేవలం అటు ఏసీబీ అధికారులు, అటు బాలకృష్ణ కుటుంబ సభ్యులు మాత్రమే లోపల ఉన్నారు. అధికారులు మాత్రము తమకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే సోదాలు నిర్వహిస్తున్నారు తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి, అందులోనూ కేటీఆర్ వాళ్ళకి సంబంధించిన కొంతమంది మంత్రులకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి బాలకృష్ణ అని కొన్ని మొదటి నుంచి తన మీద అభియోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో తను అప్పుడు ఓఆర్ఆర్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి, వెంచర్స్ కి సంబంధించి అధిక మొత్తంలో లావాదేవీలు చేయడంతో పాటు అధిక మొత్తంలో లంచాలు కూడా తీసుకున్నటువంటి అభియోగాలు అయితే ప్రస్తుతం తన మీద వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అది ఏసీబీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. అటు తనకు ఉన్నటువంటి 3 కార్స్ ఏవైతే ఉంటాయో ఆ కార్లో కూడా పూర్తి స్థాయిలో అటు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, అదేవిధంగా కార్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్ ని అయితే మాత్రము పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికి ఉన్నటువంటి అటు అధికారులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ అధికారులు గతంలో వచ్చినటువంటి ఆరోపణలు ఏమున్నాయో ఆ ఆరోపణలకి సంబంధించి అటు పూర్తి స్థాయిలో ఈ బాలకృష్ణ మీద వచ్చినట్టు గత ఆరోపణలు, ప్రస్తుత ఆరోపణని
వీళ్ళకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి సోదాలు నిర్వహిస్తున్నామని చెప్పి అటు అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ 3 కార్లకు సంబంధించి అటు సోదాలు నిర్వహించి పూర్తి స్థాయిలో ఆ కార్లకు సంబంధించినటువంటి సీజ్ చేసే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఈ సోదాలు ముగిసిన తర్వాత బాలకృష్ణని అరెస్ట్ చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి మొత్తానికి అయితే మాత్రము దాదాపు 8 గంటల పైగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి అటు రేరా ఆఫీస్ కావచ్చు, అలాగే తన బంధువులలో ప్రధానంగా ఏంటి అని అంటే బీఆర్ఎస్ నాయకులు దీని వెనుక ఉండి మొదటి నుంచి తన అవినీతి ఆరోపణని అడ్డుకట్ట వేస్తూ అంటే ఆరోపణలు వస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ సమర్థింపులతో తనని ఎక్కడా కూడా ఏ ప్రభుత్వ అధికారి మీద చర్యలు తీసుకోకుండా ఎసిబి అధికారులు ప్రోత్సహించారు. ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ వాళ్ళకి సంబంధించి అని అనేక ఆరోపణలు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి ఈ రోజు ఖచ్చితంగా కీలకమైన డాక్యుమెంట్ల కోసం అయితే మాత్రము అటు బ్యాంక్ లాకర్స్ కి వెళ్ళి సోదాలు చేస్తున్నారు. దాంతో పాటు ఇప్పుడు ఇంట్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అందినట్లుగా కూడా కీలకంగా సమాచారం అందుతుంది. ఎవరైతే తన ఆఫీస్ లో పనిచేసేటువంటి మరికొంతమందికి కూడా వాళ్ళు ఇళ్లలో సోదాలు చేసే అవకాశం కూడా ఉంటుంది అన్నట్టుగా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.